ధన్యవాదాలు. రైట్. 'ప్రేమ్‌సాయి' గారు అంటే ఇదెప్పుడో పాతకాలం 1947లో జరిగింది కాదు. 90థ్, 20థ్ సెంచరీ మధ్యలో జరిగింది. ఈ టైంలో కూడా బస్తర్ లాంటి అటవీ ప్రాంతంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలి అంటే అంత కష్టతరమా అన్న సన్నివేశాల్ని చూసినప్పుడు నిజంగా చాలా భయమనిపిచ్చింది. అలాంటి వాతావరణానికి కాలేజీ స్టూడెంట్ అట్రాక్ట్ అవ్వడం అనేది ఇంకా ఘోరం అనిపిచ్చింది. ఇవన్నీ చూస్తున్నప్పుడు లేదా స్క్రీన్ చేసినప్పుడు హెచ్‌యూలో కానీ, స్టూడెంట్స్‌లో గాని ఎలాంటి ఆలోచనలొచ్చాయి? అలాంటి సీన్స్ చూసినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఒక భావజాలం కోసం త్రివర్ణ పతాకాన్ని అవమానించడానికి కూడా ఈరోజు సిద్ధపడే వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు? నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇది జేఎన్యూలో స్క్రీనింగ్ చేసినప్పుడు అక్కడున్న సో కాల్డ్ లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ వచ్చి ఇంటరప్ట్ చేసిర్రు. అదే మనము మన అన్న బాలకృష్ణ అన్న వాళ్ళతోన మేము పర్సనల్‌గా చెప్పినామనమాట. అన్న మనం గూడా మన క్యాంపస్‌లో ఇదెయ్యాలి, స్క్రీనింగ్ చేపియాలన్నప్పుడు అన్న వాళ్ళు పర్సనల్‌గా ప్రొడ్యూసర్‌తోన వాళ్ళతోన కాంటాక్ట్ అయ్యి స్క్రీనింగ్ చేపిచ్చినంక పోస్టర్ రిలీజ్ కాంగానే మేము ఆ పోస్టర్స్‌ని మొత్తం సర్క్యులేట్ చేసినాం మ్యామ్. అంటే కొన్ని మెస్‌లలో గిట్లా పేస్ట్ చేసినాం. ఈ సో కాల్డ్ లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటారు కదా! మా మైండ్ సెట్‌తోని ఉన్నవాళ్ళు కొన్ని మెస్‌లల్ల పోస్టర్స్ అంటే నేను పర్టిక్యులర్‌గా పేస్ట్ చేసిన పోస్టర్‌ని గిట్లా వాళ్ళు చింపిన సిట్యుయేషన్స్ గిట్ల ఉన్నాయి. అంటే వాళ్ళకి ఆ భయం అనేది ఏర్పడుతున్నాం. అంటే ఇన్ని రోజులు వాళ్ళు ఎట్లా ఒక స్టూడెంట్ మైండ్‌ని ఎట్లా కంట్రోల్ చేసిర్రు, ఎట్లా మానిప్యులేట్ చేస్తుర్రు, ఇవన్నిటిని వాళ్ళు వాళ్ళ ట్రిక్స్ గాని, వాళ్ళవన్నీ వచ్చేసరికి వాళ్ళకి భయం అనేది ఏర్పడింది మ్యామ్. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో నాకు ఆహ్, మ చాలా మంచిగా అనిపించిన పాయింట్స్ ఏంటిదంటే మ్యామ్, ఈ నక్సల్ వాళ్ళు పర్టిక్యులర్‌లీ ఈ అడవులు ఏదైతే జార్ఖండ్ గాని, మన శ్రీకాకుళం, నల్గొండ ఈ ఏరియాలోనే ఎందుకుండేవాళ్ళు. అంటే మూవీలో దానికి కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చిర్రు మ్యామ్. అవును. పర్టిక్యులర్‌గా ఇక్కడనే ఎందుకున్నారు? జమ్మూ కాశ్మీర్‌లో ఎందుకు లేరు? అటు నార్థర్న్ సైడ్‌లో ఎందుకు లేరు? దానికి 'ప్రేమ్‌సాయి' గారు మీ వాయిస్ మ్యూట్‌లోకెళ్ళిందండి. 'ప్రేమ్‌సాయి' గారు రైట్. చెప్పండి. ఇంకోటి యూనివర్సిటీలో జరిగే ఫ్యాకల్టీస్ వాళ్ళ గురించి గిట్లా చానా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసిండు. మూవీ అసలు ప్రతి యూనివర్సిటీలలో, ప్రతి కాలేజ్‌ల ఏదైతే లెఫ్ట్ నారేటివ్స్ వాళ్ళు బిల్డ్ చేయనీకి ట్రై చేస్తారో దాన్ని మనము ఆహ్, కొట్టేయాలంటే ఒక వన్ ఆఫ్ ది వెపన్ లాగా ఈ మూవీని మనం కన్సిడర్ చేయొచ్చు మ్యామ్. రైట్. సుమంత్ గారు మీరున్నారండి? స్క్రీన్ మీదైతే మీ వీడియో విజిబుల్‌గా లేదు. రైట్. 'ప్రేమ్‌సాయి' గారు ఆహ్, ఈ సినిమాకి సంబంధించి అంటే ఇలాంటి సినిమాలొచ్చినప్పుడు యూనివర్సిటీలో ప్లే చేయడమో ఇదే కానీ బయట నిజంగా అనుకున్నంత ఆదరణ లేదు. తీసే ప్రొడ్యూసర్స్ కానీ, మిగిలిన వాళ్ళు కానీ లాభ నష్టాలను బేరీజు వేసుకోకుండా చేస్తున్నారు. ఈ సినిమా గురించి యూత్‌కి కానీ, ఎస్పెషల్లీ స్టూడెంట్స్‌కి గాని ఏం చెప్పాలి అనుకుంటున్నారు? యాస్ ఎ స్టూడెంట్‌గా? మ్యామ్ ఇంతకుముందు అక్క చెప్పినట్టే ఇది మనం ఒక సినిమా లెక్క చూడొద్దు మ్యామ్. ఇదొక మనకొక లెసన్ అన్నమాట. ఇప్పుడు మనము ఎంత ఇప్పుడు మేము ఇండివిడ్యుయల్‌గా అంటే ఒక 10 మందిని చెప్పి వాళ్ళని మార్చగలం మ్యామ్. ఇట్లాంటి సినిమాలొస్తే ఒకే 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 షోలో 100 మంది, 150 మంది, 200 మంది ఒకేసారి వాళ్ళకందరికి అర్థమైపోయి ఆళ్ళకి ఫ్యాక్ట్ అనేది తెలుస్తది మ్యామ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు అదే పర్టిక్యులర్ సిట్యుయేషన్ దగ్గరికెళ్లి మనము తెలుసుకోలేము. ఇలాంటి సినిమాలొచ్చినప్పుడే ప్రతి విద్యార్థికి ఆహా! ఓకే. ఈళ్ళు ఇట్లా నరేటివ్స్ బిల్డ్ చేసారా? వీళ్ళ ఎనకాల ఇది ఫ్యాకల్టీస్ ఉన్నారా? వాళ్ళకి బయట నుంచి ఫండింగ్ వస్తుందా? అంటే ఒక మూవీలో మ్యామ్ ఆమె పేపర్ మీద రాసిస్తది. 600 క్రోర్స్ అని చెప్పి. అంటే ఆమెకి ఇదంతా చేయనీకి 600 కోట్లు కావాలి అని చెప్పి ఆళ్ళకి అవును. అలా వాళ్ళకి అడుగుతారనమాట. అంటే ఈ మనీ ఇవన్నీ ఎట్లా అని చెప్పి క్లారిటీగా తెలవాలంటే ఇలాంటి సినిమాస్ ఇంకా రావాలి మ్యామ్. రైట్. కేరళ స్టోరీస్ గాని, ఇలాంటివి గాని వస్తేనే విద్యార్థులకు మనం బుక్కులలో నేర్చుకొని, యూనివర్సిటీలో నేర్చుకున్న పాఠాల కన్నా ఇది రియల్ లైఫ్ పాఠం మ్యామ్. చానా యాహ్! విద్యార్థులకి చాలా లాభసాక్యంగా ఉంటది మ్యామ్.